నేను చికెను కలిపి పెట్టుకుంటున్నా, కుండలు వండుతున్నా నేను. ఒకసారి చూడండి. ఇక మంచిగా కడుక్కున్నా నేను. ఇది చికెన్ మంచిగా కడుక్కున్నా. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉల్లాకులు కోసుకున్నాం కదా, ఉల్లాకు కలుపుకోవాలి. ఇవి కొత్తిమీర ఆకు, మెంతాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఇక తగినంత కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, ఇక ఒక ప్యాకెట్ పెరుగు పోతున్నా. పసుపు, ఈ పండ పువ్వు, బగారాకులు 3, ఇది ఒకటి, 3, 2, ఈ దాసిన చెక్కలు 2 చిన్నవి, ఇక లవంగాలు, యాలకులు, యాలకులు 4 లవంగాలు, యాలకులు వేసిన. అన్నీ ఉల్లిగడ్డలు కూడా వేసేసిన కదా. కొత్తిమీర పొడి, కురక పొడి వేస్తున్నా. ఇవన్నీ కలుపుకుంటా. కలుపుకున్నాను నేను. ఇది చూడండి ఒకసారి. ఇంకా మనము కూరకు సరిపోయేంత మనం పోసుకోవాలండి. ఇలా కొంచెం నెయ్యి వేసుకున్నానండి, టేస్ట్ కోసం బాగుంటుంది కదా స్మెల్.
అంతా కలిపేసుకున్నాండి. ఇది కొత్తిమీర ఆకు పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర ఆకు వేసుకున్నా కదా, మాలసి వేసిన కదా, లవంగాలు యాలకులు కొడుక పొడి అన్నీ వేసిన కదా. నిన్నేస్తలేను కొడుక మన కొత్తిమీర పొడి. నేను కొత్తిమీర ఆకే మాలసి వేసుకున్నా కదా అని వేసుకుంటలేదు. ఇది ఒక 15 నిమిషాలు కొంచెము ఎట్లా ఉంచుదాం మూత పెట్టి. ఇక కుండ నేను మంచి మట్టి వస్తుంది కదా, ఈ సల్బోనపు కుండ అండి. మంచి గడుపుకొని పెట్టుకున్నా ముందే, కానీ మళ్ళా లోపల అంత ఎట్లుందేమో అని మంచిగా మళ్ళీ పీసేసి రాకి మంచిగా గడిగిన. ఇది చికెన్ తందుకు మంచిగా ఆనింది. ఇది ఇప్పుడు కుండలు వండుకుందాం. ఇక ఈ కుండ వేడైనాక డైరెక్ట్ ఇళ్ళనే చేసేయాలి. అయిపోయి ఇలా నూనె పోసడం ఏం లేదు, మంచిగా ఆరినాక డైరెక్ట్ వేసేస్తే వస్తుంది. మనం ఈ కుండ కొంచెం నీళ్ళు పోసుకొని ఒక అర్ధగంట సేపు నీళ్ళు పోసుకొని అట్లే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు నీళ్ళు పోస్తలేం కదా, అదంతా నూనె అంతా ఇగ్గుకుంటుంది కుండకు. అందుకే నీళ్ళ పదం అంతా గుంజుకుంటుంది. మనము ఇది కొంచెం ఫ్రై అయినాక నీళ్ళు పోసుకుంటే పోసుకోవచ్చు. ఫ్రై లెక్క కావాలని అంటే ఎట్లా ఇప్పుడు కుండకు నీళ్ళు కొన్ని నింపుతాయి కదా, పోసుకోవాలి. ఇది కుండ కదా, మనము భగవన్లే కాదు కదా, చిన్న పెట్టుకోవాలా సిలిండరు. మంచి లోపల పీస్తోని మనం వెస్టిల్ పీస్ ఉంటుంది కదా, బాసనలు దమ్మేటిది, దాన్ని బట్టి మంచి లోపల మంచిగా తోముకోవాలి. అంత మట్టి అంత వెళ్తుంది. మంచిగా కొంచెం ఆరబెట్టుకొని ఇట్లా వేసుకోవాలండి. చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఎట్లుంటుందని. కుండ చెక్కిని అంతా ఊరింది. ఇక మనం అది పోసుకున్నాం కదా, మన పెరుగు కొన్ని వాటర్ కావాలని అంటే ఇవి మంచి గోలినాక ఉడికినాక కొంచెం పోసుకుందాం. ఇప్పుడు ఇది కడిగినవి ఉన్నాయి కదా నీళ్ళు, నిండా పోసుకుంటున్నా. సరిపోతాయండి. చికెన్ అయిందండి. నచ్చిందండి. చూసిండ్రా? అయ్యో ఇట్లా రాకుంటే బాగోండి తాలిపి వేసుకొని కుండలో ఉడికించుకోవాలని అనుకుంటే బాగోండి తాలిపి వేసి కొంచెం మట్టి జరిపి ఇలా వేసుకుంటే అయిపోతుంది. కుండ పెట్టి పొయ్యి మీద అలా వేసుకోవచ్చు మంచిగా. అట్లా కూడా ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతుంది.
అట్లా కూడా బాగుంటుందండి. ఇట్లా కలిపెట్టుకుడు కాకుండా అటు తాలు వేసుకొని బాగోన్లీ కుండలు వేసుకుంటే బాగుంటుంది. అట్లా కూడా నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెడీ పెట్టండి. సరేనా? ఎలా వచ్చిందో కామెడీ చెయ్యండి. ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెడీ చెయ్యండి. ఓకేనా? ట్రై చేయండి ఒకసారి.